హెచ్పిఎస్-ఏజీ అని ఒకటి ఉంది, అంటే హెపటైటిస్ బి యాంటీజెన్ ఉన్న వైరస్ అన్నమాట. సో మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్పేసి వైరసెస్ ఉంటాయి. ఆ వైరసెస్ సోకితే హెపటైటిస్ ఏలో అంటే జాండిస్, ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ వస్తుంది. ఆ ఇన్ఫెక్టివ్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కాదు, త్రూ వాటర్ వస్తుంది. సో కానీ ప్రెగ్నెన్సీలో వస్తే అది చాలా డేంజర్ తల్లికి, మార్టాలిటీ కూడా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు టేక్ గ్రేట్ కేర్ హెపటైటిస్ వచ్చినప్పుడు. హెపటైటిస్ బి ఉంటే అది సెక్షువల్లీ కూడా హస్బెండ్కి ఉంటే వైఫ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మ్యారేజ్గా అంటే పిల్లల కోసం వాళ్ళు ట్రై చేసేక ముందే మేము ఏం చెప్తామంటే హస్బెండ్కి ఉంటే వైఫ్ ప్రెగ్నెంట్ ముందే వ్యాక్సినేషన్ తీసేసుకోవాలి అని చెప్పేసి, అండ్ వైఫ్కి ఉంటే హస్బెండ్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇది డెలివరీ అయిన తర్వాత వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదు, అంటే మదర్ టు బేబీ త్రూ ద ప్లాసెంటా ఉండదు. కానీ పుట్టిన వెంటనే ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పుట్టిన వెంటనే ప్యాసివ్ ఇమ్యునైజేషన్, యాక్టివ్ ఇమ్యునైజేషన్ అని చెప్పి బేబీకి విదిన్ 24 hours మనం ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది.